చాలా గుత్తి వంకాయ కూర. సంతలోంచి తెచ్చాం కదా అందుకు. గుండ్రటాయి అన్నీ ఏరేది గుత్తి వంకాయ కూర చేసుకుని చాలా రోజులు అవుతుంది కదా అనేసి గుత్తి వంకాయ కూర వండుదామని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ. చాలా రోజులు అవుతుంది. మేము అప్పుడు పాకాడ ఉండేటప్పుడు వండాను అన్నాడు, మళ్ళీ అప్పుడు వండలేదు. సో మేము అక్కడ అయితే పాకాడ అద్దుకునే వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అక్కడ ఎందుకున్నాం, ఎక్కడ ఎందుకుంటున్నాం అవన్నీ ఒక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ గుత్తి వంకాయ కర్రీకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు నిలటే కూర హాయ్ చెప్పు నువ్వు కూడా. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పనులోకి వెళ్ళదు ఫ్రెండ్స్. పనులోకి అంటే పొద్దుటే వర్షం వచ్చింది. వర్షం వస్తే మేస్తులు రాలేదనమాట. అందుకనేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట. ఈరోజు భర్త గారు ఇంటికాడ ఉన్నారు కదా, అందుకే ఆయనకి ఇష్టమైన కూర వండుతాం. ఇందులోకి అయితే ఇంకోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటకాయ పచ్చగా నూరండి. మరి మెత్తగా నూరితే బాగోదు. ఇదేమో గరం మసాలా ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాను. కారకోసేస్తా కొంచెం లైట్ కొయ్యి చూసుకో. నేను చూస్తానులే, ఆయన చట్నీ పండుగ నెట్టి అప్పటికప్పుడు కూర్చుండి మనకి. మా ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ. ఇంటి దగ్గర చెట్లు ఉన్నప్పుడైతే పదే వండుకునే వాళ్ళు. కాకపోతే కొన్నాయి అయితే అంత ఫ్రెష్గా ఉండవు కదా. బాగున్నాయి ప్రస్తుతానికి కోసిన కాడికే. ఎద్దుకు పుచ్చు వచ్చేసింది అప్పుడే. పుచ్చులు కోసి పాడలేదు. మరి అలాగా ముక్కలు ఎత్తే గుత్తి వంకాయ అవుతుందా? అది గ్రేవీ అయిపోద్దిలే. అన్ని గుత్తి వంకాయలు వచ్చేది. ఇది బాణం మళ్ళీ గుత్తి వంకాయ కూర అయితే పూర్తయింది కదా. అప్పుడు మసాలా ఆడతాను ఇట్లా. కొన్నవది ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. సంతలోనే కొన్నాను ఇది. కోకిల బయట రికార్డ్ చేయి వాయిస్. ఎవరిదే? కోకిలది. ఈ సెల్ బాగా లాగేస్తుంది, ఆర్లు వాయిస్ లాగేస్తుంది. పులుగు మనకి వినిపించలేదు. ఇందులో వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం వినపడుతున్నాయి సరిగ్గాని. మనం వీడియో తీసి ఫ్లోలో ఉంటాం వల్ల మాకు అర్థమవుతుంది అట్లా గోలా. ఉప్పు, కారం, పసుపు కూడా రెడీగా పెట్టుకున్నాను. సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, 2 గరిటెలు వేసిన కారం అయితే. వంకాయలు నూనెలో వేపాలా? ఎప్పుడో ఉండవు, మాకు జ్ఞాపం లేదు నాకు. అవి వండినప్పుడైనా చూడలేదు. ఎలా ఉంది నేను పనిలోకి వెళ్ళాను. అన్నిటికి మసాలాలు పట్టించేసావు. ఇప్పుడు ఈ నూనెలో తానం చేయాలా? మొలకలేదు అయ్యి. మూలికి అంత నూనె వేస్తారు అప్పుడు. నేనే చూసుకుంటున్నాను.
నూనె ఊడిపోద్దని దగ్గర రాలేదు నేను. నా చేతి మీదకే తూడిపోతుంది. ఇదిగో సింపుల్. ఆహా, నా చేతి మీద పన్నా పర్లేదు, ఇది కెమెరా మీద పడిపోతాయని. ఓహో, ఏం చూపించు. ఎగినాయా? వేగినాయి. మరి ఇంతకంటే ఎక్కువ వేగిందంటే ఊడిపోద్ది అంతే. కలర్ మారిపోయి. ఇది కుంది పాపం అనమాట. చాలా మాగే నూనెలో వేపడం. మిక్సీలో చూడు రాదు. మరండి వేరే దాంట్లో తీసుకోవాలా. ఇంకో గిన్నె ఎంగలు చేస్తాను లేని కదా. నీళ్ళు చుక్కలు వేసి వేసేది. వేగిన తర్వాత అర్థం. మిగిలినది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. మసాలా బెమ్మది బాగా వేగిపోయింది. ముందుగా తీసి రెడీగా పెట్టుకున్నాను కదా. దగ్గర పడిపోయినా బాగా దగ్గరగా వేగించింది. వంకాయ ఇప్పుడు వేయలేక అంతే. దగ్గర పడేదాకా ఉడకనిచ్చి ఆ తర్వాత కొత్తిమీర ఉంది కొద్దిగా లాస్ట్లో వేస్తాను. గుత్తి వంకాయ కూర కోసం అప్పటి నుంచి దాతున్నాను కొత్తిమీర. అది 2 రోజుల నుంచి పొలిపోకుండా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే దగ్గర పడ్డదే. కొద్దిగా వదిలినట్టు అయ్యింది కదా, ఫ్రెష్గా లేదు కొత్తిమీర. వాసన స్మెల్ ఉంటుంది కదా. అంతే బాగా వంకాయ కర్రీ. ఈ లోపల అది మగ్గుతుంది అనలేస్తాను. రెడీ గుత్తి వంకాయ కర్రీ. వావ్, బా స్మెల్ అయితే భలే ఉందా. ఇది నాకు, ఇది నీకు. ఓకే. చారు గుత్తి వంకాయ కర్రీ. దాబోని చేతికి వేసుకో నువ్వు కూడా కర్రీ. అదే నువ్వు ఒకటి వేసుకున్నావు. పీసులు వేసుకున్నాను నేను. వంకాయలు నీకు కావాలి కదా. ఓకే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయింది కదా. అప్పుడైతే భోజనం చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. అలాగైతే ఇలా చూపించాలి. ఇలాగా కిందగా కిందకి ఇంకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చూడాలా ఎలా ఉందో. చూడు ఎక్కడ ఆ ఇంటికి ఉన్నప్పుడు వండింది అనమాట. ఆ రోజు నేను పనిలోకి వెళ్ళిపోయాను. పనిలోకి వెళ్ళొద్దులోకి గుత్తి వంకాయ కూర పనిలోకి వెళ్ళొచ్చు. చాలు. గుత్తి వంకాయ కూర మసాలా ఎత్తి వండుతాం కాబట్టి స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పక్కన చారు కూడా పెట్టాను అనమాట. బ్యాలెన్స్ అనమాట.
గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కర్రీ. మీరు ఏ కర్రీతో తిన్నారో మాకు కామెంట్ చేయండి. వంకాయ బాగుంది, సాఫ్ట్గా బాగా ఎగింది కదా. తిను, నేను అలా తిన్నా. నాకు ఇది ఈ వంకాయ పలంకి ఇలా తినబుద్ది నాకు. కానీ ఇష్టం కూర మరి కూర ఇష్టమే. ఇందులో కొంచెం అది చోరా అసలు ఎలా ఉంటుంది చూద్దాం. బాగుంటుందా? ఇంకా చిన్న ముద్ద కలిపాం కదా. ఉత్తి చారు కాదు కానీ కొంచెం కొంచెం సరే. మజ్జిగ చారు గుత్తి వంకాయ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మజ్జిగ సారా పెరుగు ఉండాలి, అలాగైతే. పెరుగు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీతో అయితే భోంచేసాము. మీరే కర్రీతో భోంచేసారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కూడా మంచి కూర వండుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్. అంటే సెట్ కూడా వండుకుంటారైతే